హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సండే స్పెషల్గా ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అమ్మ నేర్పించిన స్టైల్లో అయితే ముందుగా అయితే చేప ముక్కల్ని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. ఉప్పు అనేది వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మరలా ప్యాన్లో అయితే చేప ముక్కలు అనేది వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, స్పైసీనెస్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అనేది ముక్కకి పట్టేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇవి బాగా ఎంత పడితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చేప ముక్కకు అనేది చప్పగా అనేది లేకుండా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ పడితే చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క కూడా. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే నేను 4 గరిటెలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకొని మరొకసారి బాగా ముక్కకు పట్టేంత వరకు మళ్ళీ మసాలాలు అన్నీ పట్టేంత వరకు బాగా అయితే కలిపేసుకున్న తర్వాత నేను ఈ లోపు చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామని చెప్పి ఆనియన్స్ కూడా నేను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే పొడవుగా కట్ చేసుకుంటారు కదా, నేనైతే చిన్నగా అయితే కట్ చేసుకుంటాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకున్న తర్వాత నేను చింతపండు రసం అయితే యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని టమాటా కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కనుక ఒకసారి టమాటా కనుక వేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. అండ్ కర్రీ ఉడికిపోతున్నప్పుడు ఇలా తెరులుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. బాగా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కొంచెం మనకు చిక్కుగా పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దానిలో లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది చిక్కగా అనేది. ఈ గ్రేవీ అయితే సరిపోతుందని చెప్పి నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకొని మరలా ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. కొత్తిమీర అంతా ఉడికేంత వరకు. మీకు కనుక కొంచెం పలుచగా కావాలి గ్రేవీ అంటే కనుక ముందే కనుక కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా కర్రీ అయితే ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.